హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక మాట చెప్పాలి. జనరల్గా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద అసలు నేను వీడియోసే చేయను. అప్పుడెప్పుడు మన ఇండియాలో జరిగిన ఒక మర్డర్ ఇన్సిడెంట్ మీద వీడియో చేశా, బట్ మళ్ళీ వెంటనే ఆ వీడియో డిలీట్ చేయడం కూడా జరిగింది. అండ్ మోర్ ఓవర్ నాకు పాలిటిక్స్ అంటే అసలు నచ్చదు. బట్ జరిగే ఇన్సిడెంట్స్ అన్ని చూస్తుంటే మనం ఏదైతే సినిమాల్లో చూస్తున్నామో అది రియల్గా మన పక్క దేశంలో జరగడం నన్ను చాలా షాక్కి గురి చేసింది. అండ్ లిటరల్లీ అసలు ఏం జరుగుతుందో అనిపించి నేను నా రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటి అనేది అండ్ మీకు ఖచ్చితంగా చెప్పాలని చెప్పి డిసైడ్ అయితే అయ్యాను. సో మొత్తం వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, అప్పుడే ఏం జరిగిందో ఒక క్లారిటీ అయితే వస్తుంది. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనాని ఉన్నపలంగా ఆర్మీ ఆదేశాల మేరకు తనకి ప్రమాదం ఉందని హెచ్చరించడంతో దేశాన్ని వదిలి 45 నిమిషాల్లో వెళ్ళిపోవాలని చెప్పేసి టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదే ఆదేశాల మేరకు తను రిజైన్ చేసి వాళ్ళ చెల్లి అయిన షేక్ రెహానాతో ఇండియాకి గజియాబాద్లోని హిందన్ ఎయిర్పోర్ట్కి C-130 అనే ఆర్మీ ఫ్లైట్లో అయితే వచ్చారు. అండ్ తర్వాత లండన్కి వెళ్ళినట్లు కూడా అంటున్నారు. అండ్ ఇంకొంతమంది సీక్రెట్గా ఏదో వేరే కంట్రీకి వెళ్ళారని కూడా అంటున్నారు. అండ్ బంగ్లాదేశ్ ప్రజలంతా కూడా ఆమె రిజైన్ చేయంగానే వీధుల్లోకి వచ్చి సంబరాలు కూడా చేసుకుంటున్నారు. సో ఈ విషయాన్ని, ఈ పాయింట్ని పక్కన పెడదాం. అసలు ఏమైంది? 76 ఇయర్స్ అయిన షేక్ హసీనా గారు 2009 నుండి బంగ్లాదేశ్ని అయితే పాలిస్తున్నారు. అండ్ జస్ట్ రీసెంట్లీ కూడా వరుసగా 4th టైం ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యారు. సో టోటల్గా 5 టైమ్స్ అయితే ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు. సో ఇంత రికార్డ్ హిస్టరీ ఉన్న ఆమెకి ఎందుకు రిజైన్ చేసి దేశాన్ని పారిపోవాల్సి వచ్చింది అంటే, గత 2 రోజులుగా జరిగిన రిజర్వేషన్ వ్యతిరేకత హింసలో 300 మంది పైగా చనిపోయారు అండ్ చాలామంది వరకు గాయపడ్డారు. సో ఆ రిజర్వేషన్ ఏంటి అనగా, 1971లో దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ పైగా ఇవ్వాలని చెప్పేసి స్టార్ట్ అయింది ఈ గొడవంతా కూడా. అయితే సండే లాంగ్ మార్చ్తో స్టార్ట్ అయ్యి ఈ ధర్నాను చూసి పోలీసులు ఇంటర్నెట్ సేవలు కూడా ఆపడం జరిగింది. అండ్ దేశాన్ని ఒక కర్ఫ్యూగా ప్రకటించారు కూడా. సో షేక్ హసీనా గారు 1947లో అయితే జన్మించారు. అయితే 1960స్లో చదువుతున్నప్పుడే రాజకీయాలు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళంట. అయితే 1971లో పాక్ నుండి బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు షేక్ మజ్బూర్ అంటే తన ఫాదర్ అనమాట ప్రధానిగా ఉండేవాళ్ళు. అయితే 1975 ఇదే ఆగస్టులో జరిగిన మిలిటరీ అటాక్లో వాళ్ళ కళ్ళ ముందే ఇంట్లోనే ఉన్న ముజ్బూర్ వాళ్ళ వైఫ్ అండ్ అతని కొడుకులు 3 చనిపోతారు. అప్పుడు షేక్ హసీనా అండ్ తన చెల్లి అయిన షేక్ రెహానా ఇద్దరు విదేశాల్లో ఉండడం వల్ల దీని నుంచి అయితే తప్పించుకుంటారు. ఇంత జరిగాక వాళ్ళిద్దరు కలిసి ఇండియాకి వచ్చి 6 ఇయర్స్ అయితే టైం స్పెండ్ చేశారు. తర్వాత 1981లో వాళ్ళ స్వదేశానికి అంటే బంగ్లాదేశ్కి వెళ్ళి అలా పోరాడుతూ 1996లో అమీ లీగ్ పార్టీ నుండి ఫస్ట్ టైం PM అయితే అయ్యారు. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయారు, అది వేరే విషయం అనుకోండి. ఇంకా 2008లో మళ్ళీ భారీ మెజారిటీతో విన్ అయ్యి ఇంకా అక్కడ నుండి తిరుగు లేకుండా వరుసగా గెలుస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో తను 1971కి సంబంధించిన ఒక ట్రిబ్యునల్ తేవడంతో వేరే పార్టీలో కొంతమంది దోషులుగా తేల్తారు. దీంతో అప్పుడే హింస స్టార్ట్ అయింది. అండ్ దీని ఎఫెక్ట్ కింద 2013 జమత్ ఇస్లామీ ఎన్నికల్లో షేక్ హసీనాని పార్టిసిపేట్ చేయకుండా చూస్తారు. సో ఈ హింసలన్నీ కూడా 1971కి సంబంధించిన రిజర్వేషన్ టాపిక్ మీదనే అన్నమాట. అండ్ ఇప్పుడు 2024లో జూన్ 5న స్వతంత్ర సమర యోధుల కుటుంబాలకు రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేయడం చట్టపరంగా తప్పు అని చెప్పి కోర్టు ఆదేశం ఇస్తుంది. దీంతో ఇంకా నిరసనలు స్టార్ట్ అయ్యాయి. వేలాది మంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ఈ రిజర్వేషన్ అంతా కూడా అమీ లీగ్ పార్టీ వాళ్ళకి సివిల్ సర్వీసెస్లో ఉంచడానికి అని చెప్పేసి గొడవ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకప్పుడు స్టార్ట్ అయిన గొడవ ఈరోజు దేశ ప్రధాని దేశం నుంచి పారిపోయేలా చేసింది. హసీనా గారు దేశాన్ని వదిలి వెళ్ళిన వెంటనే స్టూడెంట్స్ అండ్ ఆందోళనకారులు అందరూ వందలాది మంది కొద్ది పార్లమెంట్లోకి చొరపడడం అండ్ మ్యూజియంస్కి నిప్పంటించడం, ఇంకా మనం చూసిన వీడియోస్ ఏదైతే గన్ భవన్లోని వస్తువులని ఆఖరికి చైర్స్తో సహా తీసుకెళ్ళడం, అక్కడ ఫుడ్ తినడం అండ్ షేక్ హసీనా గారి తండ్రి అయిన ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని సుత్తులతో కొట్టడం అండ్ టెంపుల్స్ బర్న్ చేయడం, హోటల్స్ని బర్న్ చేయడం అండ్ ఎక్కడ పడితే అక్కడ రోడ్స్ మీద వెహికల్స్ని బర్న్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఘోరంగా అయితే చూసాం మనము. ఆ దేశం ఇప్పుడు పూర్తిగా ఆర్మీ చేతుల్లో ఉంది అండ్ రాకపోకలన్నీ ఆపేశారు. అండ్ మన ఇండియా కూడా బార్డర్స్లో చాలా టైట్ సెక్యూరిటీ పెట్టారు. సో ఇక్కడ ఎవరిది తప్పు లేదా ఎవరిది రైట్ అని చెప్పడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. కేవలం అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీని మాత్రం మీకు చెప్పడం జరిగింది. మోర్ ఓవర్ ఇలాంటి సిచ్యువేషన్లో దేశం మొత్తం సెలబ్రేషన్ చేసుకుంటుంది అంటే అది జస్టిస్ కూడా అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం క్రికెట్ హౌసెస్, హోటల్స్, టెంపుల్స్ ఇవన్నీ డిస్ట్రక్షన్ చేయడం చాలా తప్పు. అండ్ దిస్ ఈజ్ మై ఒపీనియన్. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే అండ్ ఇన్సిడెంట్ గురించి ఎవరికైనా తెలుసుకోవాలనిపిస్తే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.